ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సరైన ఉద్యోగం లేని వాళ్ళు, కుటుంబాన్ని పోషించుకోలేని వాళ్ళు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, అప్పులు పాలైపోయిన వాళ్ళు, రెంట్ కూడా కట్టుకోలేక, బిడ్డల్ని చదివించుకోలేక, తల్లడిల్లిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే అలా మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా చితికిపోయి, మానసికంగా కృంగిపోయి, కుటుంబాన్ని పోషించుకోలేక, బిడ్డలను చదివించుకోలేక ఎంతకాలం ఇలా జీవిస్తాం? ఎంతకాలం చేయి చాచి వాళ్ళను వీళ్ళను దేహి అని చెప్పి అడుక్కుంటాం? అలా నువ్వు ఉండాల్సిన అవసరము లేదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు తలగా ఉంటానే కానీ తోకగా ఉండరు. మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారే కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు. ఇది దేవుని యొక్క వాగ్దానం. మరి దేవుని వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే చేయాల్సిందేమిటి? ఆ సహోదరుడు చెప్పిన మాట మీరు విన్నారా? మా అన్నయ్య నన్ను మందిరానికి తీసుకొచ్చాడు. మందిరానికి వచ్చిన మేము దేవుని వాక్యానికి లోబడ్డాను. దేవుడు నాతో మాట్లాడాడు. నేను అటు వేడిగా లేను, ఇటు చల్లగా లేను. నులివెచ్చగా జీవిస్తున్నాను. అటు పరిశుద్ధంగా జీవించట్లా, ఇటు పాపాన్ని విడిచిపెట్టట్లా. ఇటువైపు పాపం చేస్తున్నా, అటువైపు మందిరానికి వస్తూ దేవుని బిడ్డగా జీవిస్తున్నా. దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అటు నువ్వు పాపాన్ని విడిచిపెట్టట్లా, దేవుణ్ణి విడిచిపెట్టట్లా. ఆదివారం వస్తే భక్తుడుగా ఉంటున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. ఫలితం ఏమిటి? ఓ ప్రశ్నను వినవండి. ఒక వ్యక్తి కాలు లారీ టైర్ కింద పడింది. ఆ టైరు ముందుకెళ్ళినా బాగుంటుంది, లేదా వెనక్కి వెళ్ళినా బాగుంటుంది. కాలు మీదకి వచ్చి ఆగింది అనుకోండి, ఏమవుతుందో చెప్పండి? చెప్పండి? పచ్చడి. ఏమిటి? ఈరోజు మీ జీవితంలో కొంతమంది జీవితాలు అలాగే పచ్చడైపోతున్నాయి. టైర్ ముందుకెళ్ళినా బాగుండేది, టైర్ వెనక్కి వచ్చి ఆగినా బాగుండేది. మీదకి వచ్చి ఆగింది అనుకోండి, అంతకన్నా పెయిన్ ఏముంటుంది చెప్పండి? పార్కింగ్లో మీరు కారు తీసుకుంటున్నప్పుడు, మీ బైక్ తీసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరి కాలు మీద టైర్ వెళ్ళొచ్చు. ఆ బైక్ ఒకవేళ ఆ బైక్ టైరు మీ కాలు మీద నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, నొప్పిగా ఉంటుంది కానీ కాస్త పర్వాలా. కానీ ఆ టైర్ వచ్చి మీ కాలు మీద ఆగింది అనుకోండి, అంతకంటే పెయిన్ ఏమి ఉంటుంది? సహోదరుడా, ప్రభు అంటున్నాడు, ఉంటే నువ్వు ఆత్మీయంగా ఉండు, లేదా పాపిష్టోడిగా ఉండు. ఆదివారం ఆత్మీయంగా ఉంటున్నావు, సోమవారం నుంచి శనివారం వరకు పాపిష్టోడిగా జీవిస్తున్నావు. ఫలితంగా నా దీవెన పొందుకోలేకపోతున్నావు, అటు లోక పాపిష్టి జీవితాన్ని అనుభవించలేకపోతున్నావు, మధ్యస్థంగా నలిగిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ఏం ప్రయోజనం? ఈరోజు మనలో ఎవరైనా అటు ఇటు కాకుండా జీవిస్తున్నవాళ్ళు, అటు దేవుణ్ణి విడిచిపెట్టక ఇటు సైతాన్ని విడిచిపెట్టకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, ఈరోజు మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగిస్తే ఎంత బాగుంటుంది? ద్వితీయోపదేశ కాండము 32 చూద్దాం. ఒక చక్కని మాట అక్కడ ఉంది, చదివిస్తాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం. Deuteronomy 30th chapter verse 15 onwards. చూడు, నేడు నేను జీవమును మరణమును, మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్న దేశములో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నాకు సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో
మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమునే కోరుకో. నీ ఇష్టం, చస్తావో బ్రతుకుతావో నీ ఇష్టం. అంత సింపుల్గా దేవుడు చెప్తున్నాడు. నీతిగా జీవిస్తావో నీతి మాలిన జీవితం జీవిస్తావో నీ ఇష్టం. ఆశీర్వాదాన్ని చూస్తావో శాపాన్ని చూస్తావో నీ ఇష్టం. ఆర్థికంగా స్థిరంగా ఉంటావో అప్పులు పాలైపోయి నలిగిపోతావో నీ ఇష్టం. నా మాట విని నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు బ్రతుకుతావు, నీ సంతానాన్ని కూడా ఏముంది బ్రతికించుకుంటావు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. ఈరోజు సమస్య అదే కదండి. నువ్వు బతకలేకపోతున్నావు, నీ భార్య బిడ్డల్ని బతికించలేకపోతున్నావు. నువ్వు కుదురుగా ఉంటల్లా, నీ భార్యకు బిడ్డలకి కుదురు ఇవ్వటల్లా. ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఆ సహోదరుడు చెప్పింది ఏంటి తెలుసా? నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టా, నీతి మాలిన జీవితాన్ని విడిచిపెట్టా, వాక్యం చదవటం ప్రారంభించా, ప్రార్థన చేయటం ప్రారంభించా, ప్రభు సన్నిధికి క్రమంగా రావటం ప్రారంభించా. నా దేవుడు నన్ను కనికరించాడు, నా జీవితాన్ని మార్చాడు. సహోదరుడా సహోదరి, నీ స్థితిగతులు మారాలి అని అంటే మొదట నీ జీవితము మారాలి. అర్థమవుతుందా? ఈరోజు దేని నిమిత్తం నువ్వు బహుగా కృంగిపోతున్నావో, బహుగా నీరుగారిపోతున్నావో, నిరాశ పడుతున్నావో, నిరుత్సాహపడుతున్నావో, నలిగిపోతున్నావో, ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి అంటే మొదటిగా నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈ సహోదరుని యొక్క సాక్ష్యంలో ఎలా చూసామో అలాగే చూస్తావు. సరిగా కుటుంబాన్ని పోషించుకోలేని, ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని, సరైన ఉద్యోగం లేని ఈ సహోదరుడు చెప్తున్న సాక్ష్యం మీరు విన్నారా? 15,000 రూపాయలు తాను దశమ భాగం ఇస్తున్నాడట. ఎంత? 15,000 రూపాయలు దశమ భాగం. ఈరోజు మనలో కొంతమంది కనీసం 1,000 రూపాయలు కూడా దశమ భాగాన్ని ఇవ్వలేనటువంటి స్థితిలో లేరంటారా? 500 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో లేరంటారా? ఎంతకాలం అలా ఉంటావు? ఎంతకాలం ఆర్థికంగా చితికిపోతావు? ఎంతకాలం మానసికంగా కృంగిపోతావు? ఎంతకాలం దేహి దేహి అని చెప్పి అడుక్కుని తిరుగుతావు? నీ జీవితం బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, అనేక మందికి ఆశీర్వాదంగా మారాలి. అయితే ఈరోజు నీ జీవితమే మారాలి. నీ జీవితం మారకుండా నువ్వు పాపంలో జీవిస్తూ పాపిష్టి వేషాలు వేస్తూ దేవుని మారాలి. నీ జీవితం మారకుండా నువ్వు పాపంలో జీవిస్తూ పాపిష్టి వేషాలు వేస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఆ సహోదరుడు చెప్తుంది ఏంటో తెలుసా? ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చానో దేవుడు నన్ను కనికరించి ఏం చేశాడట? ఒక బ్యాంక్లో సేల్స్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చాడు, మంచి కస్టమర్స్ ఇచ్చాడు. తను చేసింది ఏమిటయా అంటే మొదటిగా తన జీవితాన్ని బాగు చేసిన సువార్తను లోకానికి దానం చేశాడు. మళ్ళా చెప్తున్నా, యేసు మనందరికీ ఆజ్ఞాపించాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పంచిపెట్టండి. మనం ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేకపోవచ్చు, కానీ టీవీలో వాక్య పరిచర్య చేయించడం ద్వారా మనం ఎరుగనటువంటి ప్రజలకు సువార్తను అందిస్తున్నాం. అది దేవుని యొక్క చిత్తం. సువార్తను అందించటం, ఏ వాక్యం అయితే మీ జీవితాన్ని బాగు చేస్తుందో అదే వాక్యాన్ని 10 మంది బాగుపడులాగున అందించటం, దానం చేయటం ఆశీర్వాదం. దేవుని చిత్తం మనం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఆ సహోదరుని జీవితంలో అదే చూశాడు. సువార్తను దానం చేయడానికి తను త్యాగం చేయాల్సి వచ్చింది. అది కూడా ఒకసారి త్యాగం చేసి సువార్తను దానం చేశాడు. దేవుడు మర్చిపోలా. నీ నైవేద్యములు, నీ దహన బలులు దేవుడు ఏం చేస్తాడట? జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవునికిచ్చి నష్టపోవడం అసాధ్యం, దేవునికి ఇవ్వకుండా నష్టపోవడం సాధ్యం. ఈ సహోదరుడు ఇచ్చి ఆశీర్వాదాన్ని చూశాడు, అద్భుతమైన ఉద్యోగం పొందుకున్నాడు. అతను అంటున్నాడు, ప్రతి నెల సువార్తను దానం చేయాలి తీర్మానం చేసుకున్నాం.
దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? చేయలే. మరి ఏం చేశాడు? తనను ఉద్యోగంలో మరింతగా దీవించాడు. అతనేం చేశాడో తెలుసా? దశమ భాగము అనేది సాధారణమైనటువంటి విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ దేవుడు నన్ను ఎంతగా దీవించాడో 10% ఇచ్చి ఏ విధంగా నా రుణం తీర్చుకోగలనని చెప్పి ఏం చేస్తున్నాడట? 15% దేవునికి ఇచ్చి కృతజ్ఞతను కనపరుస్తున్నాడు. ఈరోజు మనలో కనీసం 10% కూడా దేవుడిచ్చిన జీతంలో దశమ భాగాన్ని ఇవ్వకుండా నష్టపోతున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో. ఇంత పెద్ద సంఘం కదా. పోయిన వారం నాకు ఇచ్చిందేదో తెలుసా? సుమారు 7,000 మంది మాత్రమే దశమ భాగం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద సంఘంలో ఎంతమంది? జస్ట్ 7%. ఆలోచన చేయండి. 100కు 7% మంది. ఉదాహరణ చెప్తున్నా. మరి 93% మంది సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. దీవించబడాలని ఆశపడుతున్నావా? పంట పండాలి అంటే విత్తనం వేయాలి కదండి. విత్తనం వేయకుండా పంట పండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఛాన్స్ లేదు. ఈరోజు నీ జీవితంలో పంట పండకపోవడానికి కారణం తెలుసా? ఆర్థికంగా నువ్వు దీవించబడకపోవడానికి కారణం తెలుసా? దేవుని మాటను నువ్వు పట్టించుకోవటంలా. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మీరు ఇచ్చేది ఏది కూడా సతీష్ కుమార్ పాకెట్కి రాదు. ఆ మాటకు వస్తే 19 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేస్తున్నా కాపరిగా ఈరోజు వరకు కల్వరి టెంపుల్ నుంచి ₹1 తీసుకోవాలి ఆశపడలా. ఎటువంటి జీతము తీసుకోకుండానే 19 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సంగమా, ఈ సహోదరుని యొక్క సాక్ష్యం మీ జీవితంలో కూడా మీరు కూడా ఇలాగే సాక్ష్యం చెప్పగలగాలి. సొంత ఇల్లు లేని నాకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. 2009 నుండి ఇప్పటి వరకు ఏ ఆదివారము మానకుండా నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. మనలో ఒక వారం మందిరానికి వస్తే మరొక వారం డుమ్మా కొట్టాల్సిందే. ఎక్కడి నుంచి వస్తే దేవుని దీవెనలు చెప్పండి? ఒకరోజు స్కూల్కి వెళ్ళి మరొక రోజు స్కూల్కి వెళ్ళని వాడికి మంచి మార్కులు వస్తాయంటారా? రావే. ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళి మరొక రోజు ఉద్యోగానికి మీరు వెళ్ళకపోతే జీతం ఫుల్గా వస్తుందంటారా? రాదే. అలాగే దేవుని సన్నిధి కూడా ఒకరోజు వచ్చి ఒకరోజు మానేస్తూ ఉంటే ఎలా దేవుని దగ్గర నుంచి మనకి మంచి మార్కులు వస్తాయి, మంచి దీవెనలు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి.